Good morning students, I am K. Sujata, working as a chemistry lecturer in Sir CRR College for Women, Eluru. Now I want to discuss about 3rd BSc Chemistry, 6th semester Chemistry Cluster Paper A1. Title of the paper is Polymer Chemistry, Unit 4. Topic is Polymer Additives. Okay, students, there are so many uses with polymers in our daily life. అవునా? సో పాలిమర్స్ని మన డైలీ లైఫ్లో ఎక్కువగా మనం యూస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ పాలిమర్స్ క్వాలిటీస్ని ఇంక్రీజ్ చేయడం కోసం, పాలిమర్స్ క్వాలిటీస్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, వాటిని స్టేబుల్గా ఉంచుకోవడం కోసం, వాటి ప్రాపర్టీస్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం కొన్ని ఫారిన్ మెటీరియల్స్ని ఈ పాలిమర్స్కి యాడ్ చేస్తున్నాం. ఆ ఫారిన్ మెటీరియల్స్నే పాలిమర్ అడిటివ్స్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఈ పాలిమర్ అడిటివ్స్ ఆర్ యూజువల్లీ యూనిఫామ్లీ డిస్పర్స్డ్ ఇన్ ద polymer matrix with a concentration in the range of 0.1 to 1%, which improves several features of the materials such as stiffness, toughness, durability, clarity, etc., leading to high quality products. ఓకేనా? సో ఈ పాలిమర్ అడిటివ్స్ని పాలిమర్ మ్యాట్రిక్స్తో యాడ్ చేస్తున్నాము. ఎంత పర్సంటేజ్ అంటే 0.1 to 1% ఓకే, వీటిని యాడ్ చేయడం వల్ల ఏ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి? స్టిఫ్నెస్, టఫ్నెస్, డ్యూరబిలిటీ, క్లారిటీ, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల పాలిమర్స్కి క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో పాలిమర్ ఎడిటివ్స్ టైప్స్ ఏముంటాయంటే there are 12 types of polymer additives. Okay, so fillers, plasticizers, softeners, lubricants, flow promoters, anti-aging additives, flame retardants, colorants, blowing agents, cross-linking agents, photostabilizers and nucleating agents. Okay, present topic we discuss about fillers, plasticizers and flame retardants. So first one, fillers. These are the compounds which are added to enhance the properties such as tensile strength, stiffness, abrasion resistance and tear resistance. Okay na? So ఈ fillers అనేవి 2 types ఉంటాయి. Organic type fillers, best example cellulose. Second one, inorganic type fillers, best example asbestos. Okay, so ఈ fillers ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే it should have low cost and abundant supply. Second one, it should have good compatibility and ease of mixing with resin and other additives. ఓకేనా? సో ఈ ఫిల్లర్స్ అనేవి కాస్ట్ తక్కువ ఉంటాయి, ఈజీగా మోస్ట్ అబండెంట్ మెటీరియల్స్. ఓకేనా? నెక్స్ట్ ఇవి పాలిమర్స్తో ఈజీగా మిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ వాటికి మెకానికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాటి మాయిశ్చర్ అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ దే ఆర్ ఈజీ ఫర్ మౌల్డింగ్. ఓకే, next they have good electrical characteristics. Okay, and it should be inert and free from abrasion. Okay, some examples of fillers are, ఈ ఫిల్లర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనము. 5 examples. ఫస్ట్ వన్, వుడ్ ఫ్లోర్. వుడ్ ఫ్లోర్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫిల్లర్, పర్టిక్యులర్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెసిన్. ఓకేనా? సో జనరల్గా ఈ వుడ్ ఫ్లోర్ని ఎక్కువగా మనం ఫిల్లర్స్గా యూజ్ చేస్తాము, పర్టిక్యులర్గా ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెసిన్లో యూజ్ చేస్తాము. ఈ వుడ్ ఫ్లోర్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే, వుడ్ ఫ్లోర్ హ్యాస్ లో స్పెసిఫిక్ గ్రావిటీ, ద మాయిశ్చర్ రెసిస్టెన్స్ ఇస్ పూర్ అండ్ మే సఫర్ ఫ్రమ్ shrinkage. Its temperature resistance is not enough 135 degrees centigrade, which restricts its use. ఓకేనా? వుడ్ ఫ్లోర్కి టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది 135 degrees, నాట్ ఇనఫ్ 135 degrees centigrade. సో వుడ్ ఫ్లోర్ని కొన్ని కేసెస్లో యూజ్ చేయలేం. ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్, ఇగ్నిషియల్ కాయిల్ హౌసింగ్ ఎట్సెట్రా. ఓకే, సెకండ్ వుడ్ ఫిల్లర్, కాటన్ అండ్ అదర్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్. ఓకేనా? ఏవైనా పాలిమర్స్కి హై స్ట్రెంగ్త్ కావాలి అన్నప్పుడు కాటన్ ఫ్లాక్స్ ఆర్ ఫైన్లీ గ్రౌండ్ కాటన్ని జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా? సో వీటిని యాడ్ చేయడం వల్ల హై ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ వస్తుంది, అలాగే టెన్జైల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే టెలిఫోన్ హ్యాండ్సెట్స్లో యూజ్ చేస్తున్నాము.
ఈ కాటన్ అండ్ అదర్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్కి ఉండే లిమిటేషన్స్ ఏంటంటే మాయిశ్చర్ అబ్జార్ప్షన్ ఆఫ్ మౌల్డెడ్ స్పీషీస్ ఇస్ హై, మెషినబిలిటీ is more difficult, moldability is also decreased because of high bulk ratio of molding powder. ఓకేనా, మాయిశ్చర్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే మెషినబిలిటీ అంటే ఈ కాటన్ అండ్ అదర్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ని యూస్ చేసినప్పుడు మనం కొన్ని మెషినరీస్ని యూస్ చేయాలి, వాటిని యూస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మౌల్డబిలిటీ కూడా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, యూస్ చేస్తున్న కొద్దీ మౌల్డబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, థర్డ్ టైప్ యాస్బెస్టాస్. ఇట్ ఈస్ ఏ మినరల్ ఫిల్లర్ దట్ ఈస్ హైడ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ మెగ్నీషియం సిలికేట్. ఓకేనా, యాస్బెస్టాస్ అనేది మినరల్ ఫిల్లర్. ఓకేనా, the moisture absorption is very low, but this is excellent electrical characteristics as well as excellent heat resistance and stable up to 200 degrees centigrade. The moldings are chemical resistance also. Okay na, and it is used in brake linings and plugs. Okay na, so asbestos ki moisture absorption అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా యాస్బెస్టాస్కి ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉంటాయి, హీట్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఎక్కడ వరకు ఏ టెంపరేచర్ వరకు స్టేబుల్గా ఉంటుంది అంటే 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా, ఎక్కడ యూస్ చేస్తాము, బ్రేక్ లైనింగ్స్లోను ప్లగ్స్లోని యూస్ చేస్తాము. ఫోర్త్ వన్ గ్రాఫైట్. ఓకే, గ్రాఫైట్ ఈజ్ యూస్డ్ ఇన్ స్మాల్ అమౌంట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ లూబ్రికేటింగ్ వాల్యూ. ఓకేనా, అండ్ second one, due to its lubricating nature it can be easily removed from mold. Okay, and fifth type mica, mostly used when electrical characteristics and heat resistance are important. So polymers lo electrical characteristics and heat resistance important అనుకున్నప్పుడు మైకాని యూస్ చేస్తాం. ఈ మైకా యూస్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ ఈజీలీ వెట్టెడ్ బై రెసిన్ అండ్ డైస్ నాట్ అబ్జార్బ్ మాయిశ్చర్. ఓకేనా, no abrasive effect on mold. Okay, its light color is retained at elevated temperature also. Okay na, next mica has important application in coil housing, mechanical support for radio parts. Okay na, so ఈ మైకా అనేది రెసిన్స్ నుంచి ఈజీగా వెట్ అయిపోతుంది. అంటే ఎందుకని, మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకోదు. ఓకేనా, no abrasive effect on mold. Okay na, next second type of polymer additives is plasticizers. Plasticizers are the most common additives used in the plastic industry. Okay, they are also usually cheaper than other additives used in polymer processing. Okay na, next they are low volatile organic substances added to improve their flexibility, extensibility and processability. ఓకేనా, సో వీటికి వాలటైల్ నేచర్ చాలా తక్కువ ఉంటుంది. సో పాలిమర్స్కి వీటిని యాడ్ చేయడం వల్ల వాటి ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్టెన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాసెసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇవే మిగిలిన పాలిమర్ అడిటివ్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా చీప్గా ఉంటాయి. ఓకేనా, ఎక్కువగా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో వీటిని యూస్ చేస్తాము. దే ఇంక్రీజ్ ద ఫ్లో అండ్ థర్మోప్లాస్టిసిటీ ఆఫ్ ద మెటీరియల్ బై డిక్రీజింగ్ ద విస్కాసిటీ ఆఫ్ ద పాలిమర్ మెల్ట్స్ and their glass transition temperature and melting temperature. ఓకేనా, సో ప్లాస్టిసైజర్స్ అనేవి పాలిమర్స్ యొక్క ఫ్లో అండ్ థర్మోప్లాస్టిసిటీని ఇంక్రీజ్ చేస్తాయి. ఎలా ఇంక్రీజ్ చేస్తాయి అంటే, సో వీటిని యాడ్ చేయడం వల్ల పాలిమర్స్కి విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది, అలాగే గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అండ్ మెల్టింగ్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా డిక్రీజ్ చేయడం వల్ల వాటి ఫ్లో అండ్ థర్మోప్లాస్టిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Next, there are several general chemical families of plasticizers that are used for polymer modification. Among them, the most commonly used are first one. So, plasticizers ki చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జనరల్గా యూస్ చేసే ప్లాస్టిసైజర్స్ 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ట్రైక్లిజైల్ ఫాస్ఫేట్, మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C21H21O4P. ఓకే, it is highly boiling point liquid having a specific gravity 1.18 at 20 degrees centigrade and has low viscosity. Okay, next it freezes at minus 35 degrees centigrade and its loss on evaporation is negligible. Okay, it is almost insoluble in water and moisture resistant. Okay, it imparts fire resistant property to polymers. It is compatible with most of the synthetic resins. It is the most suitable plasticizer for
polyvinyl chloride. It finds wide use in synthetic rubber. ఓకేనా. సో ఈ ట్రైక్రిజైల్ ఫాస్ఫేట్ కున్న ప్రాపర్టీస్ ఏంటి అంటే బాయిలింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.18 ఉంటుంది, ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి -35°C ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ మాయిశ్చర్ రెసిస్టెంట్. వాటర్లో కంప్లీట్గా ఇన్సాల్యుబుల్, మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకోదు. ఓకేనా. ఈ పాలిమర్స్కి ఈ ట్రైక్రిజైల్ని ఫాస్ఫేట్ని యాడ్ చేయడం వల్ల వచ్చే యూసెస్ ఏంటి అంటే ఏమి ఇంక్రీజ్ అవుతుందంటే ఫైర్ రెసిస్టెంట్ ప్రాపర్టీ వస్తుంది వాటికి. నెక్స్ట్ ఈ ట్రైక్రిజైల్ ఫాస్ఫేట్ అనేది అన్ని పాలిమర్స్తో ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే. జనరల్గా ఇట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ప్లాస్టిసైజర్ ఫర్ polyvinyl chloride. ఓకే. సెకండ్ వన్ dimethyl phthalate C10H10O4. It is a clear liquid with specific gravity 1.20 at 20°C and boiling point is 285°C. The solubility in water is 0.3%. Okay. It is soluble in number of organic solvents and it is compatible with most of the plastic resins and oils. Okay ma. నంబర్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో కంప్లీట్గా డిసాల్వ్ అయిపోతుంది. అన్ని ప్లాస్టిక్ రెసిన్స్తోని ఈజీగా మిక్స్ అవుతుంది. ప్లాస్టిక్ రెసిన్స్ అండ్ ఆయిల్స్తో మిక్స్ అయిపోతుంది. ఓకే. జనరల్గా ఎక్కడ ఎక్కువగా ప్లాస్టిసైజర్గా యూస్ చేస్తారు అంటే సెల్యులోస్ ఎసిటేట్లో యూస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ టాక్సిక్ నేచరు అసలు ఉండదు. దిస్ ఈస్ నాన్ టాక్సిక్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సెల్యులోస్ ఎసిటేట్ డోప్స్ అండ్ films. Okay. And third one dibutyl phthalate C16H22O4. Okay. It is the most widely used plasticizer. It is a clear liquid with boiling point 340°C. It is miscible with all organic solvents and oils and its solubility in water is only 0.001% at 25°C. Okay. Next, it is widely used as a plasticizer for almost all plastics, particularly for cellulose acetate, cellulose nitrate and polyvinyl chloride, and it is non-toxic. And last one, camphor C10H16O. At present it is produced synthetically from alpha pinene, which is a constituent of turpentine. Okay na. Next, it is a colorless transparent material with a characteristic odor. Okay. It melts at 175°C and boil at 209°C and its specific gravity is 0.92 and it is extensively used as plasticizer for the manufacture of celluloid. Okay. Next, third type of polymer additives, flame retardants. Okay. So ancient days లో బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏ మెటీరియల్స్ యూస్ చేసేవాళ్ళు అంటే వుడ్, టెక్స్టైల్, పేపర్, డ్రై లీవ్స్ ఇలాంటివన్నీ యూస్ చేసేవాళ్ళు. అలా యూస్ చేయడం అవన్నీ ఏంటి అంటే ఆల్ దీస్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ సెల్యులోస్. ఓకే. సో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇవన్నీ ఈజీగా బర్న్ అయిపోయాయి. సో అవి బర్న్ అయిపోవడం వల్ల స్మోక్, ఫ్లేమ్, కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నీ రిలీజ్ అయ్యాయి. సో ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల పీపుల్ అంటే అందరూ చాలా సో మెనీ కాంప్లికేషన్స్ని ఫేస్ చేసేవాళ్ళు. ఓకేనా. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ లేకుండా ఉండడం కోసం మోడర్న్ హౌసెస్ని ఎట్లా బిల్డ్ చేస్తున్నారు అంటే సింథటిక్ ప్లాస్టిక్స్ని యూస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో సపోజ్ ఈ సింథటిక్ ప్లాస్టిక్స్ని యూస్ చేసినాక ఏవైనా ఫైర్ యాక్సిడెంట్స్ కనుక జరిగితే టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఓకేనా. సో ఫైర్ ఫైటింగ్ అనేది చాలా రిస్కీ జాబ్ అవుతుంది. అందుకనే ఈ బర్నింగ్ యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయడం కోసం ఫైర్ రిటార్డెంట్ కెమికల్స్ని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో యాడ్ చేస్తున్నారు. వాటినే ఫైర్ రిటార్డెంట్స్ అని చెప్తున్నాం మనం. సో దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ పాలిమర్ అడిటివ్స్. దీస్ అడిటివ్స్ ఆర్ యాడెడ్ టు polymers during processing. 6 elements are practically associated with fire retardants. So ఏంటి అంటే బోరాన్, అల్యూమినియం, ఫాస్ఫరస్, యాంటిమోనీ, క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఓకే.
Next, inorganic phosphates like ammonium phosphate have been used for a long time for the protection of cellulose in the form of wood, paper and cotton. ఓకేనా, సెల్యులోస్ మెటీరియల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ అనేవి అంటే జనరల్గా అమ్మోనియం ఫాస్ఫేట్ని యూస్ చేస్తారు. ఓకేనా, టెక్స్టైల్స్లో యూస్ చేసే ఫైర్ రిటార్డెంట్ ఏంటి అంటే మిక్చర్ ఆఫ్ బొరాక్స్ అండ్ బోరిక్ యాసిడ్. ఓకేనా, ఈ టెక్స్టైల్స్లో ఈ మిక్చర్ని యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ mixture of borax and boric acid is twofold. In the first fold, the mixture does not crystallize out and thus a cohesive coating is maintained on the textile. Secondly, the mixture is more effective as fire retardant. Okay, these are three types of polymer additives. Okay, వీటిలో ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటేనమ్మా, డిస్కస్ ద యూస్ ఆఫ్ ఫిల్లర్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్. Second one, write a note on flame retardants. Third one, discuss the use of plasticizers in improving the properties of polymers in reference books. Okay, thank you.